Which historic international gathering led to the establishment of the World Environment Day by the United Nations General Assembly? ఐక్యరాజ్య సమితి ఏ చారిత్రాత్మక అంతర్జాతీయ సమావేశం తర్వాత ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని స్థాపించింది? సో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము? జూన్ 5వ తేదీన మనం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాము అండ్ ఏ పర్టికులర్ మీటింగ్ ఆర్ ఏ పర్టికులర్ కాన్ఫరెన్స్ తర్వాత ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఎస్టాబ్లిష్ చేసింది అని క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్లో మనకి ఏమి ఇచ్చారు? గ్లోబల్ బయోడైవర్సిటీ ఫోరం, ద స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ ఆన్ ద హ్యూమన్ ఎన్విరాన్మెంట్, ద న్యూ ఢిల్లీ సస్టైనబిలిటీ సమ్మిట్ అండ్ ద బాకు క్లైమేట్ కన్వెన్షన్. సో మనకి దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ద స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ ఆన్ ద హ్యూమన్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ గురించి మొట్టమొదటిసారిగా ఒక కాన్ఫరెన్స్, ఒక సమ్మిట్ జరిగింది అని అంటే దట్ ఈస్ ద స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ అనమాట. సో 1972లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఈ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డేని మనం ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకోవాలి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేసుకోవాలి, ఈ ఎన్విరాన్మెంట్లో ఎన్విరాన్మెంట్ చేంజెస్ ఏవైతే జరుగుతున్నాయో వాటి గురించి అందరికీ తెలిసేటట్టు చేయాలి అని చెప్పేసి జూన్ 5th రోజున వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. సో మొట్టమొదటిసారిగా ఎప్పుడు సెలబ్రేట్ చేశారు ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని అంటే 1973లో సెలబ్రేట్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే థీమ్ ఏంటో చూద్దాం. ఇన్స్పైర్డ్ బై నేచర్, ఫర్ క్లైమేట్ అండ్ ఫర్ అవర్ ఫ్యూచర్. సో సింపుల్గా చెప్పాలి అంటే క్లైమేట్ చేంజ్ని కాంబాట్ చేయడానికి ఈ న్యాచురల్ ఇనిషియేటివ్స్ని తీసుకురావడం అనమాట. న్యాచురల్గా వచ్చే ఇనిషియేటివ్స్ ఏంటి క్లైమేట్ చేంజ్ని కాంబాట్ చేయడానికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొల్యూషన్ని తగ్గించుకోవాలి, సస్టైనబుల్ లైఫ్ని లీడ్ చేయడం అలవాటు చేసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం కార్బన్ ఎమిషన్స్, ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గించాలి. సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో అది ఎన్విరాన్మెంటల్కి చాలా హాని చేస్తుంది అనమాట. సో ఆ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ని తగ్గించాలి. మెల్లిమెల్లిగా మనం చేయగలిగినవన్నీ మనం ఒక్కొక్కటి చేస్తూ వెళ్తూ ఉంటే ఎన్విరాన్మెంట్కి లార్జ్ టర్మ్లో మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. సో ఈ సంవత్సరం థీమ్ మెయిన్గా దాని మీదే ఫోకస్ చేస్తుంది. ఇన్స్పైర్డ్ బై నేచర్, ఫర్ క్లైమేట్ అండ్ ఫర్ అవర్ ఫ్యూచర్ అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్ అనమాట.